ముప్పై 15 సెప్టెంబర్ 30 16 సెప్టెంబర్ 40 38 సెప్టెంబర్ 40 27 సెప్టెంబర్ 40 41 సెప్టెంబర్ 30 09 సెప్టెంబర్ 30 25 సెప్టెంబర్ 30 10 సెప్టెంబర్ 30 01 సెప్టెంబర్ 40 12 సెప్టెంబర్ 40 10 సెప్టెంబర్ 40 04 తీసుకోండి. First place goes to B. Krishna from Guntur. రైట్ సార్. ఓకే సార్. నా పేరు శ్వేతారెడ్డి అండి. నేను కర్నూలు జిల్లా ఆదం నుండి వచ్చాను. నేను ఇప్పుడు 4th టైం ఇది నేను స్టేట్ మీట్ రావడం చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడంతా వచ్చినందుకు. ఎప్పుడు నేను 5K 1500 800 రేస్లోనే నేను ఎప్పుడు ఫస్ట్ వస్తాను. ఎప్పుడు స్టేట్ మీట్లోనే ఫస్ట్ వస్తాను. నేషనల్ కూడా ప్లేస్ ఉంది నాకు. చాలా హ్యాపీ అనిపిస్తుంది వచ్చిన తర్వాత. ఇక్కడంతా చేస్తుంటే హెల్త్ ఫిట్నెస్ బాగుంది కాబట్టి ఆరోగ్యం బాగుంటుందని వస్తూ ఉంటాము. అందుకు కొత్త కొత్త ఫ్రెండ్స్ అవుతారు, కొత్త మనుషులు కలుస్తుంటారు కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా ఎంజాయ్గా ఉంటుంది. హెల్త్ కూడా చాలా బాగుంటుంది చేస్తుంటే. చాలా బాగుందండి, పర్వాలేదు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా చేస్తారు కాబట్టి బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. నాకు ఐడియా లేదు. ఈ ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సికింద్ర అంకుల్ అందరూ వాళ్ళందరూ చేశారు కాబట్టి చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. నా పేరు లోకేశ్వరి. నేను అనంతపురం డిస్టిక్. నేను పీఈటీగా పనిచేస్తున్నాను. ఈ మాస్టర్ అథ్లెటిక్స్కి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అందులో మా డిస్టిక్లో మేమే పార్టిసిపేషన్ చేసి మేమే మెడల్స్ తీసుకురావడం ఇంకా చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. మేము ఇంతకుముందు గుంటూరు, తిరుపతి, అదేవిధంగా చెన్నై అన్ని నేషనల్ మీట్లో కూడా పార్టిసిపేషన్ చేశాము. మంచి మెడల్స్ తీసుకొచ్చాము. ఈసారి కూడా నేషనల్లో కూడా ప్లేస్లు తీసుకురావాలని కోరుకుంటున్నాం మన ఆంధ్రప్రదేశ్ తరపున నుంచి. ఈ మాస్టర్ అథ్లెటిక్స్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఆర్గనైజింగ్ కానీ అన్నీ చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు రసూల్ బి. నేను ఇదే ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయడం మాస్టర్ అథ్లెటిక్స్. ఫస్ట్ టైమే ప్రైజ్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేషనల్స్ కూడా వెళ్ళి ఆంధ్రప్రదేశ్ తరఫున మెడల్ తెస్తానని చెప్తున్నాను. ఇది అనంతపురే మాది కూడా. సార్ నమస్తే సార్. మేము ప్రకాశం డిస్టిక్ నుండి వచ్చాము. అనంతపురంలో మీట్కు మాస్టర్ అథ్లెటిక్స్ మేము చేయడం ఇది రెండోసారి సార్. 2 times మాకు గోల్డ్ మెడల్ వచ్చింది సార్. 5K వాక్ రేస్లో గోల్డ్ మెడల్ వచ్చింది. ఈ అవకాశం కల్పించిన ఆర్గనైజేషన్ చేసినటువంటి మాస్టర్ అథ్లెటిక్స్ సంబంధించిన ఆర్గనైజేషన్స్ అందులో కోచెస్, ఈ ఏపీ స్టేట్ సంబంధించిన ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ సార్. మాకు ఈ అవకాశం కల్పించినందుకు. మేము మా గేమ్ ఏంటంటే నేషనల్లో మెడల్ కొట్టడమే సార్. మేము చిన్న పల్లెటూరు నుండి వచ్చాం సార్. మేము ఇక్కడ దాకా రావడం కూడా మాకు ప్రోత్సాహం మా తల్లిదండ్రులు సార్. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్. నా పేరు పి చంద్రమోహన్, మన్యం జిల్లా నుంచి వచ్చాను సార్. మేము ఇక్కడ జావలిన్తో పార్టిసిపేట్ చేసి గోల్డ్ మెడల్ సంపాదించాను 35+ ఏజ్ గ్రూప్లో. ఇక్కడ నుంచి మాది చాలా లాంగ్ సార్. అయినప్పుడు కూడా మాకు ఈ అథ్లెటిక్స్ అంతా మక్కువతో వచ్చాను సార్ ఇక్కడికి. నేను ఆల్రెడీ మన్యం జిల్లా అథ్లెటిక్స్ సెక్రటరీ అండి. ఇక్కడికి వచ్చినప్పటికీ గ్రౌండ్ చాలా బాగుంది, ఫుడ్ అయితే చాలా బాగుంది సార్. అకామిడేషన్ కూడా అక్కడ కన్వీనియంట్గా ఉన్నాయి మాకు. గ్రౌండ్కి అందుబాటులో మాకు అన్నీ ఉన్నాయి సార్. అంటే ఇక్కడ అప్సెటింగ్ అనేది కానీ చాలా చక్కగా ఉన్నాయి సార్. మెడల్స్ కూడా చాలా దృఢంగా ఉండి ఇన్ టైంకి అన్ని కూడా ఈవెంట్స్ అయ్యేటట్టుగా మాకు అందుబాటులో చేస్తున్నారు సార్. ఫుడ్ అయితే చాలా బాగుంది సార్. ఫుడ్ ఎక్కువ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అనంతపురం కొద్ది లాంగ్ అనిపించింది కానీ కాకపోతే ఏరియా చూడాలి, కొత్తగా అంత దేశం ముందు వచ్చింది. అంత దూరం నుంచి వచ్చాను సార్. అది వేరే ఉద్దేశం కదా. నేషనల్ మీట్ పడితే బాగుంది సార్. నేషనల్ మీట్ చాలా దూరం పెడుతున్నారు. అదే అనంతపురంలో పెడితే గ్రౌండ్ బాగుంది కాబట్టి ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి కాబట్టి పెడితే మంచిది సార్. నా పేరు బి బాలపోతన్న. మాది అనంతపురం జిల్లా ఆత్మకూరు సార్ మాది.
ఇక్కడ మాస్టర్ అథ్లెటిక్స్ స్టేట్ మీట్ జరిగిందండి. ఇక్కడ చాలా బాగా కండక్ట్ చేసినారు సార్ వాళ్ళు, మాస్టర్ వాళ్ళు. అందులో నేను జావలిన్ త్రో ఫస్ట్ ప్లేస్ కొట్టాను సార్. అందుకు నేను సంతోషపడుతున్నాను. వచ్చే నెల 4వ తారీఖున ఇండియా మీట్లో అక్కడ ట్రై చేస్తానని ఆశిస్తున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన దానికి థ్యాంక్ యూ సార్. పద్మావతి అండి, నేను కర్నూలు నుంచి వచ్చాను. ఇక్కడ పార్టిసిపేషన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా బాగున్నాయి. ఇది ఇంకా నేషనల్ పోయి ఇది ఇంకా ఎక్కువ పార్టిసిపేషన్ చేసి మంచి పేరు ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలని కోరుకుంటున్నాను సార్. నా పేరు ఎస్ఎం మంజుల, మాది అనంతపూర్ డిస్టిక్. నేను ఇదే గ్రౌండ్లోనే ప్రాక్టీస్ చేశానండి. మాస్టర్స్ పోయికి ఇది సెకండ్ టైం రావడము. ఇంతకుముందు జరిగినప్పుడు నాకు నేషనల్ మెడల్ ఉంది లాంగ్ జంప్ ఈవెంట్లో. ఇప్పుడు నాకు ఇక్కడ అనంతపూర్ డిస్టిక్లో పార్టిసిపేట్ చేయడం వల్ల లాంగ్ జంప్, షార్ట్ పుట్, జావలిన్ 3 ఈవెంట్లు ఫస్ట్ ప్లేస్ వచ్చాయండి. ఇక్కడ మా ఆర్గనైజింగ్ మాత్రం చాలా బాగుందండి. చాలా సంతోషంగా ఉంది అనంతపూర్లో కండక్ట్ చేయడం వల్ల. ఇలాగే నెక్స్ట్ కూడా మా అనంతపూర్లో నేషనల్ చేయాలి అని చెప్పనేసి ఆశిస్తున్నాము. నా పేరు అంజలి అండి. నేను ఇదివరకు జరిగిన 3 స్టేట్ మీట్స్లోనూ పాల్గొన్నాను. మా అనంతపూర్లో పుట్టి పెరిగిన ఊర్లో స్టేట్ లెవెల్ జరగడం చాలా ఆనందంగా ఉంది. ముందు ముందు కూడా ఇక్కడ నేషనల్స్, ఇంటర్నేషనల్స్ కూడా జరపాలని ఆశిస్తున్నాము. నేను లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, హై జంప్ 3ఇంటిలోనూ 3rd ప్లేస్ వచ్చిందండి. చాలా ఆనందంగా అనిపిస్తోంది 3rd ప్లేస్ రావడము. అంతేకాకుండా అవేర్నెస్ అంటూ వచ్చింది. 85, 95, 75 ఆల్ ఏజ్ కేటగిరీస్లో ఇక్కడ వచ్చి మా అనంతపూర్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు. 65+ కేటగిరీలో రన్స్ చేశాను. 100 మీటర్స్ సెకండ్ ప్లేస్, 200 మీటర్స్ సెకండ్, 5K వాక్ 3rd ప్లేస్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక్కడ చేసిన అరేంజ్మెంట్స్ అంతా కొద్ది సమయంలో చాలా చక్కగా నిర్వహించారు. భోజనాలు కూడా చాలా బాగా పెట్టినారు. కాకపోతే ఇక్కడ ఇప్పుడైతే చాలా మంచిగానే ఉంది మాకు. సార్ వాళ్ళు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. అకామిడేషన్ అంతా మాకు చాలా చక్కగా నిర్వహించారు ఇక్కడ. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. I am M. Krishnarao from West Godavari. I have relation with Master Athletics from 18 years. Still I am participating here now in Anantapur Master Athletics. I got 2 gold medals from high jump 50+ category and triple jump 50+ category. So I feel very happy. I want to do practice level best in future in national level Master Athletics. So you are very nice conducting here PTC grounds from Anantapur. So we are all athletes are very happy. Thank you sir, thank you one and all. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు నుంచి వచ్చానండి. నా పేరు వసుంధర. నేను 78 ఇయర్స్ కాబట్టి 75+ గ్రూప్లో పార్టిసిపేట్ చేశాను. నాకు 100లో గోల్డ్, 200లో సిల్వరు, 400 ఇప్పుడు జరుగుతుంది. దానిలో కూడా గోల్డ్ కొడతానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రిలేస్లో కూడా పార్టిసిపేట్ చేశాను. కానీ ఇక్కడ కండక్ట్ చేసినటువంటి అథారిటీస్ వాళ్ళు చాలా బాగున్నారండి. ఈ పోలీస్ గ్రౌండ్లో మాకు సర్టిఫికేట్లు వెంటనే ఇచ్చారు. ఫుడ్ కానీ ఏది కానీ ఒక సిస్టమేటిక్గా ఫాలో అయ్యి మరీ చేశారండి. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇంటర్నేషనల్ అథ్లెట్ అండి. నా ఏజ్ గ్రూప్లో 75+ గ్రూప్లో ఇప్పుడు గోల్డ్ కొట్టుకొస్తాను. ఒక యాక్సిడెంట్ అయ్యి 6 నెలల క్రితం కోలుకొని మళ్ళీ వస్తున్నానండి. అదేంటి స్పిరిట్ స్పోర్ట్స్ అంటే. ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్లో వాక్లో వెళ్ళారంటే నాలాగా 78 ఏళ్ళు 80 ఏళ్ళు బతుకుతారని నా ఆశ. ఈ అవకాశం నాకు దొరికినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయవాడ హెడ్ కానిస్టేబుల్ అండి. గత 2011 నుంచి కంటిన్యూగా అన్ని ఈవెంట్లు చేస్తున్నాను. ఇప్పటి వరకు 20 నేషనల్స్, 20 స్టేట్ మీట్లు పాల్గొన్నాను. టోటల్గా ఒక 80 మెడల్స్ ఉన్నాయి. వీటిలో 70 గోల్డ్ మెడల్స్ వరకు ఉన్నాయి. మిగతా 20 మెడల్స్ సిల్వర్, బ్రాంజ్ ఉన్నాయి. అలాగే ఇంటర్నేషనల్లో తైవాన్, తైపీ, చైనా కంట్రీ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ 2 ప్లేసులు సాధించాను. అలాగే వరల్డ్ ఛాంపియన్షిప్లో వరల్డ్ వైడ్గా 7th పొజిషన్లో ఉన్న లేజర్ రన్లో 600 మీటర్లో ఇండియా తరఫున మనకి స్పోర్ట్స్ పరంగా ఎంతో ఇంకా సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఏజ్ వాళ్ళనే సపోర్ట్ చేయకుండా మాలాంటి మాస్టర్స్ని కూడా సపోర్ట్ చేస్తే స్పోర్ట్స్ ఫండ్ నుంచి మాకు మినిమం వెళ్ళటానికి రావడానికి చాలా బాధలు ఉంటాయండి. ఎంప్లాయీస్ ఉన్నారు, రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మినిమం బేసిక్లో మమ్మల్ని ఇంట్రొడక్షన్ చేసి మాకంటూ ఒక గౌరవాన్ని, విలువని ఇచ్చి ఈ స్పోర్ట్స్ ఫండ్ నుంచి మీరు మాకు సపోర్ట్ చేస్తే రేపు జరగబోయే నేషనల్లో గోల్డ్ మెడల్తో పాటు
ఇండియా తరపున మేము ఇంటర్నేషనల్కి వరల్డ్ ఛాంపియన్కి వెళ్ళబోతున్నాము. గవర్నమెంట్ మాలాంటి వారి మాస్టర్స్ని కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్పోర్ట్స్ మినిస్టర్ గారికి, గౌరవనీయ సీఎం గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారికి, స్పోర్ట్స్ మినిస్టర్ వారి అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియపరుస్తున్నాను. అలాగే తక్కువ టైంలో ఈ అనంతపురం వాళ్ళు ఈ యొక్క స్టేట్ మీటింగ్ కండక్ట్ చేసి బాగా ఆర్గనైజ్ చేశారండి. బ్రేక్ఫాస్ట్ కానీ రూమ్స్ కానీ అన్నీ బాగా అరేంజ్ చేశారు. రాబోయే రోజుల్లో మా లాంటి వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్తో పాటు ప్రైవేట్ వారు కూడా మాకు సపోర్ట్ చేసి మాకు వెళ్ళటానికి రావడానికి ఎన్నో ఖర్చులు సాధక బాధలు ఉంటాయండి. దయచేసి ఇవన్నీ గమనించి గవర్నమెంట్ వారు మాకు సహకరించి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ తరఫున, ఇండియా తరఫున మళ్ళీ మెడల్స్ చేస్తానికి మేము ఈ రోజు నుంచే కఠోర దీక్షతో ప్రయత్నించి ఇండియాకి మంచి మెడల్స్ చేస్తామని మనస్ఫూర్తిగా తెలియపరుచుకున్నాను. థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్. స్టేట్ మీట్ నిర్వహించిన కమిటీ వారికి, అలాగే ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మన రాష్ట్ర గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి, స్పోర్ట్స్ మినిస్టర్ గారికి ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ టు ఆల్ మై ఫ్రెండ్స్. గుంటూరు జిల్లా నుంచి వచ్చాము. 55+ ఏజ్ గ్రూప్లో 5K రన్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. ఇట్లా ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరు ఇట్లా ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటున్నాం. సార్, నా పేరు జి శ్రీనివాసులు. నేను ధర్మవరం బ్రాంచ్ కెనాల్ డివిజన్ అనంతపురంలో వర్క్ చేస్తున్నాను సీనియర్ అసిస్టెంట్గా. ముఖ్యంగా ఇక్కడ క్రీడలు నిర్వహించడానికి ముఖ్యంగా అనంతపురం జిల్లాకు గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ మొత్తం జిల్లాల 14 జిల్లాల నుంచి ఇక్కడ వచ్చారు. మనకి వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ పార్టిసిపేట్ చేయడము మాకు చాలా సంతోషకరము. ముఖ్యంగా ఇక్కడ అన్ని వసతులు వచ్చిన వారికి అన్నీ కల్పించారు. ఎవరే కానీ ఎటువంటి ఇబ్బంది పడకుండా అనంతపురం జిల్లా అధ్యక్షులు మన సుధాకర్ బాబు బాగా అందరికీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా భోజన సౌకర్యాలు అయితే ఉంది. టిఫిన్ కానీ ఏదైనా కానీ అన్ని సమయంగా సమకూర్చినారు. ముఖ్యంగా వచ్చిన వారందరూ ఇక్కడ ప్రశంసలు కురిపిస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఇలా కార్యక్రమాలు చేయడానికి చాలా గొప్పగా మనం భావించుకోవాలి. క్రీడలు అనేది ప్రతి ఒక్కరూ వచ్చి స్టేడియంకి వచ్చి ప్రతిరోజు వాకింగ్ చేస్తే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఇంపార్టెంట్. కోర్టు ఉన్నా కూడా ఇప్పుడు ఏమి పని చేయవు మనకేమంటే మనం స్టేడియంకి వచ్చేసి కనీసం ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు రన్నింగ్ చేయవు కానీ వాకింగ్ ఆన్ చేసుకున్నాం అనుకోండి మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లు ఉంటుంది. ఈ అనంతపురం జిల్లాలో వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి చాలా గర్వపడుతున్నా. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ తరపు నుంచి ఈ అనంతపురం జిల్లా వాళ్ళు ఇంత షార్ట్ టైంలో వితిన్ 15 డేస్లో పూర్తిగా అరేంజ్మెంట్స్ మొత్తం చేయటమే కాకుండా వచ్చిన పార్టిసిపేషన్కి కానీ లేదా ఇంకా వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు కానీ అందరికడ పూర్తిగా అరేంజ్మెంట్స్, మీల్స్, టిఫిన్ ఇవన్నీ రోజువారీ సక్రమంగా ఏర్పాటు చేసినందుకు, అట్లానే ఈ గ్రౌండ్లో ఎంత పెనుగైన ఫెసిలిటీస్ ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపిస్తున్నా. ఈ బాడీ మన కోసం 24 అవర్స్ పనిచేస్తూనే ఉంటాయి బాడీలో పార్ట్స్. కానీ హాస్పిటల్ చుట్టూ తిరగకుండా ఈ బాడీ కోసం రోజుకొక అరగంటన మినిమం ఏదో వాకింగో, యోగానో, సైక్లింగో లేకపోతే ఇట్లా ఏదో ఒక ఈవెంట్ డైలీ చేసి ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మమ్మల్ని చూసి కుర్రకారు కూడా కొద్దిగా ఇన్స్పైర్ అయ్యి డైలీ ఏదో ఒక యాక్టివ్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ద్వారా ఈ అనంతపురం జిల్లాలో ఈ మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ వారికి ఇక్కడ ఉన్న 10 PET సార్లందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. D3 న్యూస్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు. సార్, నేను 60+లో పార్టిసిపేట్ చేశాను. నాకు 64 ఇయర్స్. నేను మ్యారథాన్స్ ఓపెన్ పరిగెడతాను అనమాట. ఇక్కడ 5K రన్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. నాకు మ్యారథాన్లో చాలా ప్లేస్ వచ్చి ఇక్కడ కూడా ఫస్ట్ కొట్టున్నాను. నేను ఫస్ట్ ప్లేస్లో కొట్టున్నాను. ఆ ప్రోగ్రామ్ చాలా అనంతపురంలో ఈ ప్రోగ్రామ్కి మేము చాలా ఇష్టపడి వచ్చి ఉన్నాం అనమాట. చాలా బాగా జరిగింది సార్. బాగా మెయింటైన్ చేశారు. బాగా ఇక్కడ చాలా బాగానే జరిగిందంట. ధన్యవాదాలు అందరికీ. ఇక్కడ మెయింటైన్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు సార్. చాలా బాగా. డాక్టర్ ఎస్ నాగమల్లీశ్వరి. నేను నెల్లూరు నుంచి వచ్చాను. హై స్కూల్ ప్లస్లో నేను సివిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. నేను ఫస్ట్ టైము ఇక్కడికి రావడము. మొదటిసారి వచ్చినప్పటికీ అదేదో సినిమాలో చెప్పినట్టు రాయలసీమ గడ్డ అనేది దాని గురించి చెప్పారు చాలా గొప్పతనంగా. అలా నాకు ఈ అనంతపురం గడ్డ అనేది నాకు చాలా ఒక గొప్ప అనుభవాన్ని ఇచ్చింది. ఎందుకంటే మొదటిసారి వచ్చాను. మొదటిసారి నేను పార్టిసిపేట్ చేసినందుకు నాకు ఫస్ట్ ప్రైజే వచ్చింది. మొదటి ప్రైజ్ తీసుకున్నాను విత్ గోల్డ్ మెడల్. చాలా సంతోషంగా ఉంది. తర్వాత రన్నింగ్ 200 మీటర్ రన్నింగ్లో నేను సెకండ్ ప్లేస్ సిల్వర్ మెడల్ తీసుకున్నాను. నాకు ఇక్కడ ఆతిథ్యం కూడా చాలా చక్కగా ఇచ్చారు. అకామిడేషన్ కానీ ఆతిథ్యం కానీ వీళ్ళ యొక్క సౌకర్యాలు చాలా చక్కగా కల్పించారు. నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
Medals to the 5 kilometers run. ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు లక్ష్మణరావు సార్. మరి నేను శ్రీకాకుళం తరపున ఈ మాస్టర్ అథ్లెటిక్స్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను. అయితే మరి ఇక్కడ ఏర్పాట్లు కానీ అన్నీ చాలా బాగున్నాయి. మేము మొట్టమొదటిసారి వచ్చాము. మరి 35 ఏజ్ గ్రూప్లో నేను పార్టిసిపేట్ చేశాను. షార్ట్ పుట్టు, జావెలిన్, డిస్క్ త్రోలో నాకు బ్రాంజు, సిల్వర్ మెడల్స్ వచ్చాయి. కనుక ఇక్కడ ఏర్పాట్లు ఇంకా వచ్చే వాళ్ళందరూ కూడా మంచి కాంపిటీషన్ కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే చాలామంది మాకంటే పెద్దవాళ్ళు 80-90 ఏజ్ గ్రూపుల్లో ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు స్పోర్ట్స్కి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయం చాలా బాగా అర్థమైంది. కనుక నేనైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా పనిచేస్తున్నాను. వీళ్ళ దగ్గరకు వచ్చి నేర్చుకున్నది ఏంటంటే ఇంకా బయటికి వెళ్ళి ఉన్నటువంటి యువకులకు కానీ పెద్దవాళ్ళకి కానీ వ్యాయామం చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు చంద్రమోహన్. నేను పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. తాడిపత్రి పాలిటెక్నిక్లో ట్రిపుల్ లెక్చరర్గా. స్పోర్ట్స్ ఈవెంట్స్ పట్ల ఫస్ట్ నుంచి బాగా ఇంట్రెస్ట్ నాకు. ఈసారి స్టేట్ లెవెల్లో కాంపిటీషన్లో పాల్గొనాలనే ఉద్దేశంతో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ట్రిపుల్ జంప్లో థర్డ్ ప్రైజ్ వచ్చింది. 200 మీటర్స్ రన్నింగ్లో కూడా థర్డ్ ప్రైజ్ వచ్చింది. తర్వాత రిలేలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ ఈవెంట్స్ కండక్ట్ చేయడం అనేది ఒక కాంపిటేటివ్ స్పిరిట్ని పెంపొందించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు హెల్త్ పరంగా కూడా అందరికీ బాగా హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి దోహదం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. సార్ నమస్తే సార్. నేను కళ్యాణదుర్గంలో పనిచేస్తాను, టౌన్ కానిస్టేబుల్ సార్. నేను ఇది ఆల్రెడీ అథ్లెట్ సార్. నేను ఇలాంటివి చాలా అవకాశాలు వచ్చినాయి సార్. నేను 10 ఏళ్ళ నుంచి గ్యాప్ వచ్చింది సార్ నాకు. ఇప్పుడు ఈ పార్టిసిపేట్ చేసి 100 థర్డ్ ప్లేస్, 200 ఫస్ట్ ప్లేస్, 400 ఫస్ట్ ప్లేస్ సార్. దీనివల్ల చాలా ఉపయోగం ఉంది సార్. అలాగే నేషనల్స్ కూడా బాగా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇలాంటివి చాలా జరగాలని, అనంతపూర్లో బాగా డెవలప్ కావాలని, గ్రౌండ్ కూడా బాగా డెవలప్ కావాలని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్.